వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి దగ్గర హైటెన్షన్. సోదాలు చేస్తున్న 12 మంది ఈడీ అధికారులు. బీజేపీ లోక్సభ అభ్యర్థుల 3వ జాబితా విడుదల. చెన్నై సౌత్ నుంచి పోటీ చేరున్న తమిళసాయి. కడప నుంచి పోటీకి సిద్ధమే. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్న షర్మిల. విశాఖ షిప్పింగ్ యార్డ్లో భారీగా డ్రగ్స్ పట్టివేత. 25,000 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న సిబిఐ. ఏపీలో రాజకీయ హత్యలపై ఈసీ సీరియస్. సీఈఓ ముఖేష్కు వివరణ ఇచ్చిన 3 ఎస్పీలు. మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. పంట నష్టంపై రైతులకు భరోసా ఇవ్వాలన్న జగదీష్ రెడ్డి. దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ముందస్తు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న కేజ్రీవాల్ పిటిషన్ను తిరస్కరించింది హైకోర్టు. ఈ ఆర్డర్స్ వచ్చిన కొన్ని గంటల్లోనే సీఎం కేజ్రీవాల్ ఇంటికి వచ్చారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇంట్లో విచారణ చేస్తున్నారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ఈడీ ఆఫీస్ దగ్గర కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో ఎంపీలు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కేజ్రీవాల్ ఇంటికి తరలివస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ముందస్తు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న కేజ్రీవాల్ పిటిషన్ను తిరస్కరించింది హైకోర్టు. ఈ ఆర్డర్స్ వచ్చిన కొన్ని గంటల్లోనే సీఎం కేజ్రీవాల్ ఇంటికి వచ్చారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇంట్లోనే విచారిస్తున్నారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ఈడీ ఆఫీస్ దగ్గర కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. कैमरा कैप विशाल ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో ఎంపీలు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కేజ్రీవాల్ ఇంటికి తరలివస్తున్నారు. कैमरा कैप विशाल దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ముందస్తు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న కేజ్రీవాల్ పిటిషన్ను తిరస్కరించింది హైకోర్టు. ఈ ఆర్డర్స్ వచ్చిన కొన్ని గంటల్లోనే సీఎం కేజ్రీవాల్ ఇంటికి వచ్చారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇంట్లోనే విచారణ చేస్తున్నారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ఈడీ ఆఫీస్ దగ్గర కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఎంపీలు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కేజ్రీవాల్ ఇంటికి తరలి వస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ పావులు కదుపుతున్నారా? ఈసారి కూడా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా రాజకీయ వ్యూహానికి పదును పెట్టారా? పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీని ఖాళీ చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇందులో భాగంగానే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలకు పిఠాపురం గెలుపు బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు రంజుగా మారాయి. ప్రస్తుతం అందరి దృష్టి పిఠాపురం పైనే ఉంది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పిఠాపురం నుంచి బరిలో దిగుతున్నారు. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినట్లు స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పేరుతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇంతవరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు. 2009లో ఎన్నికలలో పోటీకి పవన్ దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2014లో జనసేన పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో కలిసినప్పటికీ పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే అనూహ్యంగా ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్, గాజువాకలో తిప్పల నాగిరెడ్డి పవన్ కళ్యాణ్పై విజయం సాధించారు. అధికార వైసీపీని గద్దెదించాలంటే కలిసి వచ్చే పార్టీలతో చేతులు కలపక తప్పదంటూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ కూటమితో జతకట్టారు పవన్ కళ్యాణ్. ఎలాగైనా ఈ ఎన్నికల్లో జగన్ను అధికారం నుంచి తప్పించాలని పదే పదే క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారని తహతహలాడుతున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్. గోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉండడం ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండడంతో ఆ నియోజకవర్గం నుంచి గెలుపు సులభమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. ఈ గెలుపు నా కోసమో కాదు, నేను పోరాటానికి నాకు మరింత బలం చేకూరుస్తుంది. ప్రతి సమస్యకి నేను ఎక్కడికి పారిపోను. దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేద్దాం. ఆంధ్ర రాష్ట్రానికి ఒక మోడల్ నియోజకవర్గం. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఇది ఎలా జరుగుతుంది అభివృద్ధి అనేది తెలుసుకునేలాగా ఉపాధి అవకాశాలు కానీ, విద్య అవకాశాలు కానీ, వైద్య అవకాశాలు కానీ, నిజంగా ఒక అభివృద్ధి ఎలా ఉంటుందో ఒక ఎమ్మెల్యే నిజంగా తలుచుకుంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండడంపై నియోజకవర్గ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గ సీట్ను మాజీ ఎమ్మెల్యే వర్మకే ఇవ్వాలంటూ ఆయన వర్గం గట్టిగా పట్టుబడుతుంది. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎంతవరకు సహకరిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఓడించడమే ధ్యేయంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగా గీతను బరిలో దింపారు. దీంతో పవన్ కి మరోసారి భీమవరం, గాజువాక ఫలితాలను రుచి చూపించాలని వైసీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా జనసేన పార్టీ నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. గతంలో జనసేన పిఠాపురం అసెంబ్లీ ఇన్ఛార్జిగా పనిచేసిన మాకినేడు శేషుకుమారికి వైసీపీ కండువా కప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మరోవైపు ఇటీవల జనసేన తీర్థం పుచ్చుకున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి కాపులను ఐక్యం చేసే బాధ్యత అప్పగించారు. దీంతో పిఠాపురంలో కాపులను పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ముద్రగడ. నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గ ముఖ్య నేతలతో ముద్రగడ రహస్య మంత్రాలు జరుపుతున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభానికి ఆ సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది. దీంతో ముద్రగడ ద్వారా సీఎం జగన్ పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఆపరేషన్ మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. మరోవైపు పిఠాపురం నియోజకవర్గాన్ని మండలాల వారీగా విభజించి పార్టీని గెలిపించే బాధ్యత సీనియర్ నేతలకు అప్పగించారు జగన్. మంత్రి దాడిచెట్టి రాజాతో పాటు మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ఓటమి బాధ్యతలు కట్టబెట్టారు. వాళ్ళు ఏళ్ళలోనే కన్ఫ్యూజన్ సార్. పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలి, అలాగే పోనీ పవన్ కళ్యాణ్ ఎంపీగా చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి. ఏంటండి కర్మ? ఒక రాజకీయ పార్టీకి అధినేత అతను పోటీ చేసే సీట్ల గురించి కూడా ఒక టిక్ పెట్టాలంటున్నాడు. దౌర్భాగ్యం, మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. ఏం చేస్తాం? బ్యాడ్. కనుక ఏదైనప్పుడు ఎవరొచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాం. మా వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కానీ కేడర్ కానీ అందరూ సిద్ధంగా ఉన్నాం. కనుక పొరపాటున కొండబాబు కుటుంబానికి వస్తే అవినీతి ప్రధాన అజెండాగా పబ్లిసిటీ చేయడం కూడా జరుగుతుంది. నేను కృషి చేయని అవసరం లేదు సార్. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మీద ప్రజల్లో నమ్మకం లేదు. పిఠాపురంలో అతని సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని అక్కడికి వెళ్తున్నాడు. అతని సామాజిక వర్గం వాడు కూడా తెలిసి ఇతను ఎటువంటి వాడు. కనుక నాకు తెలిసి ఉండగా, నాకు కూడా సామాజిక వర్గంలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఉండగా ఆ సామాజిక వర్గం వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఎట్టి బస్సులో గెలిపించడం నా భావన. నేనే ఎన్నోలా వస్తుంది అక్కడ. ప్రజలే అతను ఓడించే కార్యక్రమం చేస్తారు. ఇక రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఒక ఎత్తు అయితే పిఠాపురంలో జరగబోయే సమరాన్ని ఎన్నికల్లోనే అతిపెద్ద యుద్ధంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ జిల్లాలో 2 ప్రధాన పార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తున్నాయి. బీసీ ఓట్లు అధికంగా ఉన్న ఆ జిల్లాలో అధికారంలో ఉన్న పార్టీ ఇంకా ఎంపీ అభ్యర్థి విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినా హస్తం పార్టీలో చలనం లేదు. ఇంతకీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకంత ఆలస్యం చేస్తుంది? సామాజిక సమీకరణలతో అభ్యర్థి ఎంపిక లేట్ అవుతుందా? నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిపై కాంగ్రెస్ అధిష్టానం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థులను ప్రకటించాయి. ఆ ఇద్దరు అభ్యర్థులు బీసీ నేతలే. బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ అరవింద్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఇంకా ఓ క్లారిటీ ఇవ్వటం లేదు. హస్తం పార్టీ నుంచి ప్రధానంగా జీవన్ రెడ్డి, సునీల్ రెడ్డి, ఆకుల లలితల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఏ అభ్యర్థికి కాంగ్ అధిష్టానం సై అంటారన్న దానిపై ఇంకా క్లారిటీ రావటం లేదనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. కానీ కాంగ్రెస్ లో మాత్రం అభ్యర్థి వేట కొనసాగుతూనే ఉంది. అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే నిజామాబాద్ పార్లమెంటు టికెట్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి లేదా సునీల్ రెడ్డికి టికెట్ ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం బీసీ వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నిజామాబాద్ ఎంపీ టికెట్ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారా లేదా బీసీ వర్గానికా అన్న చర్చ జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. వాస్తవానికి నిజామాబాద్ ఎంపీ సీటుకు సంబంధించి 2 ప్రధాన పార్టీలు బీసీ మంత్రాన్ని జపించాయి. అయితే కాంగ్రెస్ మాత్రం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క బీసీకి కూడా టికెట్ ఇవ్వలేదన్న చర్చ ఉంది. నిజామాబాద్ నియోజకవర్గంలో 5 1 మైనారిటీ మినహా మిగతా 4 అసెంబ్లీ స్థానాలకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకే టికెట్ కేటాయించారు. అయితే నిజామాబాద్ జిల్లాలో బీసీల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 16 లక్షల ఓట్లలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 1,00,000 చిల్లర ఉంటాయి. 2 లక్షల పైచిలకు ముస్లిం ఓట్లు, ఎస్సీ ఎస్టీ ఓట్లు మినహా బీసీ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి జై కొడుతుందా లేదా బీసీ వర్గానికి సై అంటుందా అన్న చర్చ జిల్లా కేడర్లో జరుగుతోంది. జగిత్యాలకు చెందిన జీవన్ రెడ్డికి నిజామాబాద్ పార్లమెంటు టికెట్ ఇస్తే నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వాలనుకుంటే
బాల్కొండ నియోజకవర్గానికి చెందిన సునీల్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే రెండు ప్రధాన పార్టీలు బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు టికెట్ ఇవ్వడంతో ఇక్కడ రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ కూడా బీసీ వర్గానికే చెందిన నాయకుడికే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. బాజిరెడ్డి, అరవింద్ ఇద్దరు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. అయితే కాంగ్రెస్ లో కూడా సీనియర్ నాయకురాలు ఆకుల లలిత మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ నేపథ్యంలో ఆకుల లలితకు టికెట్ కేటాయించాలన్న డిమాండ్ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ కేడర్ లో వినిపిస్తోంది. మరి కాంగ్రెస్ రెడ్డి మంత్రం జపిస్తోందా లేక బీసీకి జై అంటుందా అనేది చూడాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యం మేడిపండు లాంటిదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దుమ్మెత్తిపోశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థని గొప్పలు చెప్పుకుంటున్నా నిజానికి మన దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఒట్టి మాట అన్నారాయన. బీజేపీ ముసుగులో అసుర శక్తులతో ప్రస్తుతం కాంగ్రెస్ పోరాటం సాగిస్తుందని రాహుల్ గాంధీ ఆవేదనతో అన్నారు. ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 4 ప్రధాన అకౌంట్ల నుంచి దాదాపు 210 కోట్ల రూపాయలను ఆదాయపు పన్ను శాఖ సీజ్ చేసింది. లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం ద్వారా బీజేపీ ప్రజాస్వామ్యంపై దాడి చేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా కుదేలైందని, పార్టీ నేతలకు రైలు టికెట్ కొని ప్రచారానికి పంపే పరిస్థితులు లేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా కుంగదీశారని ఆరోపించిన పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బ్యాంకు ఖాతాలకు యాక్సెస్ కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న పార్టీ ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా నిధులను కూడబెట్టిందని, కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపజేసి ఎన్నికల్లో పోటీ చేయడానికి అడ్డంకులు సృష్టించిందని ఆమె ఆరోపించారు. ఇలాంటి సవాళ్లు అడుగడుగున ఎదుర్కొంటూ కూడా కాంగ్రెస్ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని సోనియా గాంధీ విలేకరులతో అన్నారు. దేశంలో అతిపెద్ద ఎన్నికలను ఎదుర్కొంటున్న వేళ తమ ఖాతాలన్నీ స్తంభింపజేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరించారు. मैं देश के संवैधानिक संस्थाओं से अपील करता हूं, अगर वो फ्री एंड फेयर इलेक्शन चाहते हैं तो हमारी पार्टी को बगैर किसी रोक टोक से बैंक अकाउंट्स का इस्तेमाल करने दे और जो इनकम टैक्स का क्लेम है वो अंततः कोर्ट के निर्णय के अनुसार सेटल हो जाएगा. राजनीतिक दल टैक्स नहीं देते, बीजेपी कभी इनकम टैक्स नहीं दी, लेकिन ये लागू सिर्फ कांग्रेस पे हो रहा है. Most challenging circumstances, we are doing our very best to maintain the effectiveness of our election campaign. On the one hand, there is the electoral bond issue mentioned by Congress President Kharge, which has been declared unconstitutional by the Supreme Court. The electoral bonds have benefited, as everyone knows, the BJP hugely, massively. On the other hand, the finances of the principal opposition party, the Indian National Congress, are under a determined assault. This, we all believe, is unprecedented and undemocratic. లోక్సభ ఎన్నికలు అంటే ప్రతి రాజకీయ పార్టీకి ఎంతో ఖర్చుతో కూడిన విషయం. మరో 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా బ్యాంకు ఖాతా ఫ్రీజ్ చేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా స్తంభిస్తే అంతా ఆగిపోతుందని, బీజేపీ సర్కార్ పరోక్షంగా కాంగ్రెస్ ఖాతాలను ఫ్రీజ్ చేసి తమ పార్టీని దెబ్బతీస్తున్నాయని దుయ్యబట్టారు. బ్యాంకు ఖాతా ఫ్రీజ్ కారణంగా తాము ఏమీ చేయలేకపోతున్నామని, సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలకు 2 నెలల ముందు ఇలా చేయడం దారుణమైన విషయమని స్పష్టం చేశారు. కనీసం ప్రచార కార్యక్రమాలు చేయలేమని, అధికార కూటమిని దెబ్బతీయగల తమ స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఈ కుట్రలు సాగుతున్నాయన్నారు. 1 महीने पहले कांग्रेस पार्टी के सारे बैंक अकाउंट फ्रीज कर दिए गए. आप सोचिए, आप किसी परिवार के बैंक अकाउंट फ्रीज करिए, किसी व्यक्ति के बैंक अकाउंट फ्रीज करिए, किसी बिजनेस के बैंक अकाउंट फ्रीज करिए, किसी भी संस्था के बैंक अकाउंट फ्रीज करिए, होता क्या है? एकदम
खत्म हो जाता है। अगर आपने किसी परिवार का बैंक अकाउंट फ्रीज कर दिया, भूखे मर जाते हैं। वो कांग्रेस पार्टी के साथ किया जा रहा है। 1 महीने पहले ये हुआ और किसी संस्था ने, हिंदुस्तान की संस्था ने, किसी कोर्ट ने, किसी इलेक्शन कमीशन ने चूं तक नहीं कहा। सब ड्रामा देख रहे हैं। और आज हम रेलवे टिकट नहीं खरीद सकते, आज हम अपने नेता को एक शहर से दूसरे शहर नहीं भेज सकते, हम एडवर्टाइजमेंट नहीं लगा सकते। और क्यों? 14 लाख रुपए 7 साल पहले 14 लाख रुपए का इशू है और 200 करोड़ रुपए का फाइन, और सारे के सारे बैंक अकाउंट फ्रीज कर दिए। साफ इनकम टैक्स की जो एक्ट है साफ कहता है कि ज्यादा से ज्यादा 10,000 रुपए का फाइन लगेगा। तो ये है हिंदुस्तान का लोकतंत्र। ये क्रिमिनल एक्शन है कांग्रेस पार्टी के खिलाफ और हिंदुस्तान के लोकतंत्र के खिलाफ, और ये क्रिमिनल एक्शन हिंदुस्तान के प्रधानमंत्री कर रहे हैं। విపక్ష బ్యాంకు ఖాతా ఫ్రీజ్ పై ఫిర్యాదు చేసిన ఎన్నికల కమిషన్ స్పందించడం లేదని రాహుల్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశపూర్వకంగానే తన పలుకుబడి ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ ఖాతాలన్నీ ఫ్రీజ్ చేశారన్నారు. ఈ చర్యతో భారత్లో ప్రజాస్వామ్యం అబద్ధమైపోయిందని, నెల క్రితమే కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలన్నీ ఫ్రీజ్ చేశారని రాహుల్ మండిపడ్డారు. దేశంలో ఎంత దారుణం జరుగుతుంటే అంతా చోద్యం చూస్తున్నారని, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక సంస్థలు కూడా స్పందించలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తాము కనీసం పోస్టర్లు కూడా వేసుకోలేకపోతున్నామని రాహుల్ వివరించారు. ప్రస్తుతం భారత్లో ప్రజాస్వామ్యం ఉందనేది వట్టి మాట అని బీజేపీ నాయకులను ఉద్దేశించి చురకలంటించారు. The idea that India is a democracy, this is a lie. There's no democracy in India today. The idea that India is the world's largest democracy, it's a lie. It's a complete lie. Huge amount of damage has been done to Indian democracy. And no court is saying anything. No election commission is saying anything. No institution is saying anything. Media is not saying anything. It's ridiculous. You're being robbed. और ये कहना कि हिंदुस्तान दुनिया की सबसे बड़ी डेमोक्रेसी है, झूठ है। यहां कोई डेमोक्रेसी नहीं है। बिगेस्ट ऑपोजिशन पार्टी का आपने बैंक अकाउंट बंद कर दिया। ఆదాయపు పన్ను రిటర్న్లు జాప్యం జరిగిందన్న చిన్న కారణంపై దాదాపు 30 ఏళ్ల క్రితం సీతారాం కేసరి ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో జరిగిన అంశాలపై ఇప్పుడు నోటీసులు ఇచ్చారని, చిన్న చిన్న లోపాలను అడ్డం పెట్టుకుని తీవ్రమైన చర్యలు చేపడుతున్నారని, ఇలాంటి చర్యలు కొనసాగితే ప్రజాస్వామ్యం బతకడం కష్టమన్నారు. ఇది కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపచేయడమే కాదు, దేశ ప్రజాస్వామ్యాన్ని స్తంభింపచేయడం అంటూ కోర్టులు, ఎన్నికల కమిషన్, ఇతర వ్యవస్థలు ఉండి ఏం లాభమని రాహుల్ గాంధీ ఆవేదనతో అన్నారు. అధికారంలో ఉన్న వారికి రాజ్యాంగ సంస్థలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా నియంత్రణ ఉండకూడదని, అధికారంలో ఉన్న వారికి వనరులపై గుత్తాధిపత్యం ఉండకూడదని ఆయన అన్నారు. That is why we are going to the people directly. We are appealing to the people. We are appealing to the people to save the democracy. We are going to the people of the country. Come what may, we will fight it out. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఖాతాలను స్తంభింపచేయడంపై కాంగ్రెస్ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించిన అనంతరం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏది ఏమైనా సరే పోరాడి తీరతామన్నారు.